అక్క కస్తూరి ఏమైందక్క ఏమైంది ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా ఒట్టి గొడవ కాదే మా ఆయన నన్ను గొడ్డును బాదినట్టు బాదాడు ఈ చెయ్యి ఎత్తలేకపోతున్నాను దించలేకపోతున్నాను నా పెంటడు ఇలా చేశాడంటే దీన్ని వంటాడు దీన్ని అనరాని మాటలని మెడపెట్టి బయటికి గంటాడు బ్లడీ ఓల్డ్ కుకింగ్ రాస్కల్ అలా ఎందుకు చేస్తున్నారే వాళ్ళకి ఏమొచ్చింది పోయే కాలం పెళ్లిలో మీరు వాళ్ళని బాగా గౌరవించారు కదా తట్టుకోలేక పిచ్చి చేష్టలు చేస్తున్నారు కవిత వాళ్ళు చచ్చినా మారరే వాళ్ళు మారిపోయారని మనం నమ్మని చూడు అందుకు మన చెప్పుతో మనం కొట్టుకోవాలి వాళ్ళతో కాపురం చేసే కన్నా గుక్కడి విషయం తాగి చావడం నయ్యో అవే మాటలే వాళ్ళు మీ మీద చేసుకునేదాకా వచ్చారంటే ఇక మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు ఇక్కడే ఉండండి వాళ్ళంతటి వాళ్లే వచ్చి క్షమాపణ చెప్పాక వెళ్ళండి ఈలోగా నేను వెళ్ళి వాళ్ళని 4 కడిగేసి వస్తాను కాదా ఇది మొగుడు పెళ్ళాల మధ్య గొడవే నువ్వు వెళ్ళి రభస చేయకు రభస లేదు కడికి కుట్టలేదు నువ్వెలాగో అడగలేవు వెళ్ళి నన్నేను అడగనే ఎందుకు లేని ఊరుకుంటే రేపు రోడ్డు మీద పడేసి కొడతారు ఆడవాళ్ళని మరీ లోకుగా చూస్తున్నారు ఇడియట్స్ అసలే పిల్ల రౌడీ అని విజయశాంతి లాగా లా పాయింట్లు అవుద్దేమో నువ్వు వెళ్ళి మాట్లాడుతుండు నేను నువ్వు తిరగా లాక్కుంటా కూడా ఉంటా బాబు ఒంటరిగా చేసి ఒంటి కాలి మీద లేచి నూతులో దోషేస్తుందేమో నాకు అసలే ఫోర్స్ ఎక్కువ తొందరపడి చేసుకుంటానేమో లేడీస్ కదా బాగోదు మా అక్కల్ని ఎందుకు కొట్టారు పరమాణంలో పచ్చిమిరపకాయ పట్టింది సమాధానం చెప్పండి మా పిల్లల్ని మేము కొట్టకపోతే ఊళ్ళో పిల్లలు కొడితే ఊరుకుంటారా తాళి కట్టింగ్ పెట్టి కొట్టాం తాళి కట్టినంత మాత్రాన ఆడవాళ్ళు మీకు బారసులు అనుకున్నారా ఆహా మిమ్మల్ని పెళ్లి చేసుకోగానే మీ బాబు మమ్మల్ని తొత్తులు అనుకున్నాడా కట్టమైపోవడానికి ఏ మీరు మగాళ్ళు కాదా కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో మీరు అనుకున్న వ్యాపారాలు ఏవో పెట్టుకోవచ్చు కదా పెళ్ళాల్ని పుట్టింటి నుంచి డబ్బు తీసుకురమ్మనడానికి మీకు సిగ్గనిపించడం లేదు మేము అక్కడే అడుగుతున్నాం కట్టం తీసుకురమ్మని ప్రపంచంలో అందరూ అడుగుతున్నారు పిల్లల్ని కట్టం తీసుకురమ్మని కట్టం తీసుకురాకపోతే కెసల పోయి సగలు పెడుతున్నారు ఇది అల్లుడు రివాజు అయినా కష్టాల్లో ఉన్న అల్లుల్ని ఆదుకొని మాంగారు ఏం మాంగారు గోంగూర ఆ ప్రతాపం ఏదో వెళ్ళి మీ మామగారి దగ్గర చూపించండి మీ పెళ్ళాలపై కాదు ఆయన మీద చూపిస్తాం మా పిల్లల మీద చూపిస్తాం కట్టం తీసుకురాకపోతే కాయలు ఇరగొట్టి కక్కుసులు కుక్కేసి మీద ఫినాలు వెళ్ళేస్తాం ఒక్క చెక్కేస్తాం ఇంకోసారి మా అక్కలపై చెయ్యేశారో ఏం జరుగుతుందో చూడండి ఏం చేస్తాం బ్రూసిలాగా బుసుకో బుసుకో డిస్కో డిస్కోని కొడతావా కట్నాల కోసం పెళ్ళాల్ని కాల్చుకుని తింటున్నారని పోలీస్ కంప్లైంట్ దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ టు యు బి కేర్ఫుల్ అమ్మో అన్నయ్య పోలీసులు అంటే కొంప తీసి మోకలేస్తారా నా పప్పులో నిజం కదా ఆ దాని మాటలు పట్టించుకుంటా చిన్నపిల్ల అది చిన్నపిల్ల అయితే పెద్ద మనిషి 5 ఏళ్ళైంది అది కానీ కేసు పెట్టిందంటే 7 years జైలు శిక్ష చెప్పకూడదు జంబలక్ జంబలక్ బంబలక్ బంబ నిజంగానా లేకపోతే ఇందేసి మంది తరగడం అయితే పోలీసులకు చెప్పే లోపల దాని నోరు మూయించాలి దాని నోరు పూసారంటే ఆటోవాడా